హైలైట్ విజయ్ దేవరకొండ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, ఆయనకి చాలా సెట్ అయిపోయింది ఆయనది కూడా. తెలుగు సినిమా తమిళ సినిమా ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది మూవీ. బుజ్జి పాత్ర అయితే హైలైట్. ఇది పక్కా తప్పకుండా 3 to 4,000 crores క్రాస్ చేస్తారన్న. మన అమితాబ్ బచ్చన్ కున్న మన ప్రభాస్ అన్న ఫైటింగ్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఎక్సలెంట్ గా చూపించారు. సలార్ కంటే దీంట్లోనే బాగా చూపించారు. బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్ కి వస్తాయి, కానీ లాస్ట్ క్లైమాక్స్ కి గుండెకి వచ్చాయి అన్నమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ ఒక్కొక్క క్యారెక్టర్ ని మెల్లిమెల్లిగా రివీల్ చేస్తూ ఎలివేషన్స్ ఇవ్వడం, విజువల్స్ ఎస్పెషల్లీ మహాభారతం విజువల్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. హైలైట్ విజయ్ దేవరకొండ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్, ఆయనకి చాలా సెట్ అయిపోయింది ఆయనది కూడా. సూపర్. బుజ్జి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ అయితే చూస్తూ ఉండిపోవచ్చు, ఆయన లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక కాకుండా ఇంకా గెస్ట్ రోల్స్, ఇంకా CGI, ఇంకా కృష్ణుడు, ఇంకా చాలా బయటకు వచ్చేసింది కదా. కర్ణుడు, అర్జునుడు, ఎవ్రీబడి ఈజ్ ఆసమ్. మీరు చూడండి, సినిమా 3D లో చూడండి, థియేటర్స్ లో మాత్రమే చూడండి. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, సెకండ్ హాఫ్ పిచ్. ఇది ఇలా లాగ్ ఏం లేదండి. అంటే మీకు లాగ్ అనుకుంటే మీకు స్టోరీ తెలుస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకి ఈ మూవీ చూస్తే అసలు మన భాగవతం రామాయణం అన్ని తెలుస్తాయి. చాలా బాగుంది. తెలుగు సినిమా తమిళ సినిమా ఇండియా రికార్డ్స్ బ్రేక్ అవుతుంది. దిస్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియా. అంటే హైలైట్స్ ఏం చెప్తున్నా మూవీలో? హైలైట్ స్టోరీ పెద్ద, అంటే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఇంత మంది యాక్టర్స్ ఉన్న స్టోరీ ఇస్ ది హైలైట్. వేరే లెవెల్ అన్న. అంటే నాగాశ్విన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు అనుకోవచ్చా? నాగాశ్విన్ మీద అసలు నాకు ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటే ఇంకా అసలు పని చేయట్లేదు. నేను థియేటర్ లో అయిపోయిన తర్వాత సినిమా అలా కూర్చుండిపోయాము అందరం. అంతే. అందరూ పెద్ద స్టార్స్ కదా, వాళ్ళందరికీ ఈక్వల్ రోల్స్. నేను అమితాబ్ బచ్చన్ ఇలా చూసి ఎప్పుడు చూసానో షోలే అనుకుంటా. వేరే లెవెల్ అమితాబ్ బచ్చన్ అయితే రియల్లీ నైస్. కమల్ హాసన్ నెగటివ్, కల్కి పార్ట్ 2 లో చూద్దాం ఇంకంతే. మహాభారతం ఓ గాడ్, మహాభారతం సీన్స్ అయితే ఇంకా అసలు కర్ణుడు, ఐ మీన్ అన్నా నేను చెప్పలేను. రేటింగ్ 10/5. మహాభారతం సీన్స్ ఎలా అనిపించాయి? బ్రిలియంట్. అసలు CGI ఏంటన్నా మీరు నమ్మరు. ఒక్కొక్క బ్రిలియంట్ మూవీ. అసలు బ్లాక్ బస్టర్ కి వేరే పేరు పెట్టుకోండి ఇంకంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అందులో ఒక డైలాగ్ ఉంది, ఆలస్యమైందా ఆచార్యపుత్ర. చాలా ఆలస్యమైంది ఇండియా ఇలాంటి సినిమా తీసి అనుకుంటా. బ్రిలియంట్ మూవీ. టూ గుడ్. టాలీవుడ్ కి మరో రాజమౌళి అనుకోవచ్చా? నాగాశ్విని రాజమౌళి కూడా ఉన్నాడు అనుకోవచ్చు. రాజమౌళిని సారీ బట్ రాజమౌళిని మించే చేశాడు. అన్నా ఏముందా, నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నా సినిమా మాత్రం ధూమ్ తడి పోషమ్మ కూడా నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఎందుకంటే సినిమా నిజంగా చెప్తున్నానా, యాక్సెప్ట్ చెప్పాలి నాగేశ్వరి గారికి. ఈ సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ తీసుకుపోయినట్టే మాటలు కాదన్న. ఒక రాజమౌళి అట్లాంటి సాద్దాం గాంధీ, ఒక మన నాగాశ్వరి గారు తీసినట్టే ఎంత గట్స్ ఉండాలి. అంత పెద్ద యాక్టర్స్ ఒప్పియడము, ఒక కమల్ హాసన్ కానీ, ఒక అమితాబ్ బచ్చన్ కానీ, దీపిక పడుకొని చాలా మంది యాక్టర్స్ ఒప్పించి చేయడం అంటే మాటలు కాదు. అశ్విని దత్ ప్రొడ్యూసరు. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సార్ సినిమా. అసలు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ. చూడండి, ఈ బుజ్జిని ఎంత హైలైట్ చేసిరు. మన ప్రభాస్ అన్నది తీసుకొచ్చిండు బుజ్జి. ఈ సినిమా అంతా సినిమాలో మొత్తం ఇదే ఉంటుంది బుజ్జి. దీని మీద స్టోరీ మొత్తం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా హైలైట్ ఉందన్న. ఇంకా ఈ కథ చూస్తుంటే మాత్రం మనకు ఒక హాలీవుడ్ టాలీవుడ్ ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మన తెలుగు సినిమా ఒక ఎక్కడ స్థాయికి తీసుకోపోతున్నా మన తెలుగు రైటర్కి. అయినా రాజమౌళి వచ్చిందనా అసలు ఆ సీన్ చూస్తే నాకు ఏమని కూర్చోడు అంటే, బాహుబలి 2లా మన రాజమౌళి కనిపిస్తాడు ఒక సీన్లో. ఆ సీన్లో కనిపిస్తాడు రాజమౌళి. వస్తే అది ఇంకా హ్యాట్సాప్ చెప్పాలి. మన వర్మ వస్తాడు, రామ్ గోపాల్ వర్మ వస్తాడు. రామ్ గోపాల్ వర్మ కూడా వస్తాడు అన్న ఈ సీన్లో. ఆయన ఒక హైలైట్. అరే అమ్మ రాగానే మొత్తం తడి పోషమ్మ కూడా ఈ రామ్ గోపాల్ వర్మ రాగానే ఇచ్చి పడేసిండు. ఆయన కూడా మన విజయ్ దేవరకొండ అన్న నిజంగా చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు చెప్తున్నా అర్జునుడి క్యారెక్టర్ ఉంటుంది రథం మీద. ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాన్స్ వస్తాను. లాస్ట్ సీన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఫస్ట్ సీన్లో చూపిస్తారు, ఒక అద్దంలో పెట్టి చూపిస్తారు. హైలైట్. అంటే ఇది ఒక ఆరంభం మాత్రమే, కానీ సెకండ్ పార్ట్లో చూడాలన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. ఆడ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ ఉంటాయి అన్న. ఫస్ట్ ఫైట్ బాగుంటుంది, సెకండ్ ఫైట్ మన ప్రభాస్ అనేది బాహుబలిలో రానాకి ప్రభాస్కి ఎట్లా ఫైట్ ఉంటుంది, అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి అట్లా ఫైట్ పెట్టిన ఇలా. అంటే ఇద్దరు హీరోయిన్ కాపాడనీకనే వస్తారు, కాకపోతే తెలివిగా కొట్లాడుకుంటారు ఇద్దరు.
కానీ ఇద్దరు ఫైటింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే అసలు అమితాబ్ బచ్చన్కి ఎంత హైలైట్ ఇచ్చారు తెలుసా ఫైట్స్. నిజంగా చెప్పండి ఈ సినిమాలో పెద్ద ప్లేయర్ అంటే అమితాబ్ బచ్చన్. మన ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో అమితాబ్ బచ్చన్ ఆ ఏజ్లో కూడా ప్రభాస్ అన్నతో ఎంత కష్టపడి ఫైట్ చేసిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. నిజంగా చెప్తాను దీపికా పడుకొని కూడా యాక్టింగ్ బాగా చేసింది, ఇచ్చి పడేసింది. బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. సూపర్ కంటెంట్ ఉంటుంది అనమాట. అది మనకి లాస్ట్ క్లైమాక్స్ లో రివీల్ చేస్తారా, అదైతే నాకు హ్యాట్స్ అప్ అంటే హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు. అసలుకి ప్రభాస్ అనే అసలు ఏందన్నా ప్రభాస్ అన్న నువ్వు అసలుకి మనిషివా డైనోజర్వా ఏందన్నా కొడతా ఉంటే ఒక క్రిస్ గేల్ కొడితే బాల్ ఎలా ఎగురుతుందో అలా ఉన్నాయన్న ఫైట్స్. ఆ కట్అవుట్కి ఆ ఫైట్లకు వస్తే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి ఈ రేంజ్ లో ఉంటుందని సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాభారతం రెఫరెన్స్ తీసుకొని చెప్పారనమాట. సినిమా అయితే నాకు అయితే చాలా చాలా బెటర్ గా ఉంది. మనకి ట్విస్ట్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, అలాగే అనిదూప్ డైరెక్టర్ ఉన్నారు అనమాట. అసలు చాలా చాలా బాగుంది బ్రో. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చే వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతారు బ్రో. నాగార్జున అయితే నాగలోకానికే తీసుకొని పోయాడని చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది బ్రో. సలార్తో సలాం కొట్టించాడు, కల్కితో కలేజా చూపించాడు అనమాట ప్రభాస్ అన్న. అసలు కూడా చెప్తా ఉన్నా, మొన్న చెప్పాడు వేణుస్వామి ఎవడో ప్రభాస్ అన్న గ్రాఫ్ పడిపోయిందని. అరే గ్రాఫ్ పడిపోవడానికి సెన్సెక్స్ కాదురా ప్రభాస్ అన్న, సెన్సేషన్ రా. ఇకనైనా ప్రభాస్ అన్న గురించి తప్పుగా మాట్లాడటం మానేసి వేరే లెవెల్ ఉంది. మూవీలో హైలైట్స్ అంటే ఏంటి బ్రో? మూవీలో హైలైట్స్ అదేనా మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకున్నారు. మనకి ఫుల్ గా క్లారిటీగా పార్ట్ 2 ఉందని కానీ హింట్ ఇచ్చారనమాట. కంటిన్యూస్ పార్ట్ 2 అనేది. పార్ట్ 2 లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా బాహుబలి పార్ట్ 1 ఎలా ఉంది, ఇది కూడా అలా ఉంటుంది. పార్ట్ 2 వేరే మూవీలో మైనస్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ వరల్డ్ కల్కి వరల్డ్ కి తీసుకొని పోవడానికి కొద్దిగా స్లో అనిపించింది అనమాట. అది ఇంటర్వెల్ ముందు దీపికా పదుకుని ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఏంటంటే కథ వేరే లెవెల్లో తీసుకుని వెళ్ళిపోతుంది. అన్ని సినిమాలకి గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి, కానీ లాస్ట్ క్లైమాక్స్ కి గుండెకి వచ్చాయన్నమాట గూస్ బంప్స్. ఆ విధంగా ఉంది బ్రో. ప్రభాస్ అన్న అతడికి కళ్ళారా చూసామన్నమాట. సలార్కి మించింది సినిమా. నేను చెప్తా ఉన్నాను పక్క 1000 కోట్ల సినిమా కొడుతుంది. ఆ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ వాళ్ళుగా నేర్చుకోవాలి ఈ సినిమా చూసాను అనమాట. ఆ విధంగా విజువల్ వండర్ చూసాను అనమాట. ఎస్పెషల్ ఏంటంటే అంతరిక్షంలో మార్స్ ఆ కొండ పైన శాండ్ ఉంటుంది కదా, మనకి ఆడియో ఈవెంట్ లాగా అదే చూపించారు. అదే ఉంది సెట్ మొత్తము. అసలు హైలైట్ అనమాట. ఇక్కడ ఉంది ఆ బుజ్జి. అసలు ఇది అవుతే అసలు ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కానీ చాలా హైలైట్ గా చూపించారు. అసలు ప్రభాస్ అని అయితే వేరే లెవెల్. కూడా చెప్తా ఉన్నాను, హైలీ బ్రెయిన్ తో వెళ్ళండి ఈ సినిమాని, మిడిల్ బ్రెయిన్ తో వెళ్ళి సినిమాని కంపేర్ చేయొద్దు అనమాట. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ లో కర్ణుడి పాత్రతో ప్రభాస్ అన్న ఎరగ తీశారు. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్ ప్రతి క్యారెక్టర్ అంటే చాలా మంది క్యారెక్టర్స్ వస్తారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. స్కై ఫై ప్లస్ మైథాలజీ మిక్స్ చేసి అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఏంటంటే ఇది మనోళ్ళు అంటే లెక్కలేని సినిమాలు చూశాను, బట్ ఇలాంటి సినిమా మాత్రం ఇప్పటివరకు నేనైతే చూడలేదు. ఇది ఏంటంటే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే మూవీకి బార్ రేస్ చేసి టాప్ లేపుతున్నారు. ఇది కూడా నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఒక బెంచ్ మార్క్ సెట్ అయ్యి, ఇది మూవీలో చెప్పినట్టు ఇది మూవీ రేపటి కోసం చెప్తారు కదా. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ ఒక మెస్మరైజింగ్ ఒక బ్లూమ్తో వస్తారు ఇస్తూ చెప్తారు కదా. సినిమా ఎక్కడ ఏమైనా డిస్పాయింట్ చేయదు. తోపు సినిమా అంటే కాంపిటీషన్ మనం ఇస్తాం. ఈసారి మన కాంపిటీషన్ తీసుకోము, మనం ఇస్తాం కాంపిటీషన్కి ఎవరికైనా సరే. పక్కా ఈ మూవీ మన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఇన్ బాలీవుడ్ ఏమో దంగలన 2000 crores, టాలీవుడ్ వచ్చేసి బాహుబలి 1700 crores. ఇది పక్కా తప్పకుండా 3,000 to 4,000 crores క్రాస్ చేస్తారు. అలా సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బీజిఎం, విఎఫ్ఎక్స్ అయితే క్రేజీ ఉంది అన్న. అంత రియలిస్టిక్గా ఉంది, అంత డూబ్ లాగా అస్సలు అనిపిస్తలేదు. చాలా బాగుంది అన్న మూవీ. మూవీ ఏంటంటే పిల్ల బచ్చా వాళ్ళకైతే అర్థం కాదు. పిల్ల బచ్చా వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు పోకూరి. మన అమితాబ్ బచ్చన్ కున్న మన ప్రభాస్ అన్న ఫైటింగ్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇంకా మాటలు లేవు. మళ్ళీ ఒకసారి చూడాలి. ఇట్లా ప్రభాస్ ఎట్లా చూపించారు? ఎక్సలెంట్ గా చూపించారు. సలార్ కానీ దీంట్లోనే బాగా చూపించారు. ఓకే, ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? ఎలివేషన్స్ అయితే 100 out of 100. ఓకే, గెస్ట్ రోల్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? గెస్ట్ రోల్స్ కూడా సేమ్ సలార్ కి మనం ప్రభాస్ అన్నకి చూపించినట్టు బాగా చూపించారు. దీంట్లో విజయ్ దేవరకొండ ఆర్జీవి గెస్ట్ రోల్స్ ఉన్నాయి. అది ఇంకా సెకండ్ హాఫ్ లో చూపించాలి కదా. సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? సెకండ్ హాఫ్ అంటే సెకండ్ షో కలికి 2 చూపించాలి దాంట్లో. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారండి? 10కి 10. ఓకే, బుజ్జి పాత్ర ఎట్లా ఉంది ఇందులో? బుజ్జి పాత్ర అయితే హైలైట్ అండి, సూపర్.